So today we'll see what are the types of subgraphs. First we'll see what is a spanning subgraph. Okay, here we have four types: spanning, induced, and vertex deleted subgraph, edge deleted. So what is a spanning subgraph? So a subgraph H of a graph G is called a spanning subgraph of G if and only if the number of vertices of H is equal to number of vertices of G. ఓకే, సో హెచ్ కంటైన్స్ ఆల్ ద వర్టిసెస్ ఆఫ్ జీ. సో హెచ్ మనం ఏదైతే సబ్గ్రాఫ్ అని అంటున్నామో అందులో జీలో ఉన్న వర్టిసెస్ అన్నీ కూడా ఉండాలి. ఓకే, బట్ నాట్ నెససరీలీ ఆల్ ఎడ్జెస్ ఆఫ్ జీ. సో ఎడ్జెస్ అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, వర్టిసెస్ అన్నీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రాఫ్ జీ ఇచ్చారు. సో డ్రా స్పానింగ్ సబ్గ్రాఫ్స్ ఆఫ్ జీ అంటే ఒక గ్రాఫ్కి నంబర్ ఆఫ్ స్పానింగ్ గ్రాఫ్స్ డ్రా చేయొచ్చు. And make sure that vertices should be there. All the vertices of G must be there in the graph subgraph H. సో ఇక్కడ ఎన్ని స్పానింగ్ సబ్గ్రాఫ్స్ అయినా మనం డ్రా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనం డ్రా చేద్దాం. H1, H2 ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి, H1, H2లో నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆఫ్ H1 ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో విచ్ ఆర్ ఈక్వల్ టు ద వర్టెక్స్ సెట్ ఆఫ్ G. ఓకే, సో కాబట్టి ఇది ఇట్ ఈజ్ ఎ స్పానింగ్ సబ్గ్రాఫ్ అవుతుంది. అలాగే H2 ఉంది. H2 హియర్ ఆల్సో వర్టెక్స్ సెట్ ఆఫ్ H2 ఈజ్ 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు వర్టెక్స్ సెట్ ఆఫ్ G. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ స్పానింగ్ సబ్గ్రాఫ్. అంతే, నెంబర్ ఆఫ్ వర్టిసెస్ సేమ్ ఉన్నాయా లేదా అంతే మనం చెక్ చేసుకోవాలి. సేమ్ ఉన్నాయి అంటే దే ఆర్ స్పానింగ్ సబ్గ్రాఫ్స్ అంతే. Okay, H1, H2 are two spanning subgraphs of G since number of vertices of H1, H2 are same as vertices of G. Okay, vertex set must be subset of vertex set of G and edges చూడండి, edges E dash of H contains all those edges in G that joins the vertices of V dash of H. సో ఇక్కడ మనకి V dash of H1లో ఏవైతే ఉన్నాయో దీనికి ఎడ్జ్ సెట్ ఏమవుతుంది? ఎడ్జెస్ ఏమున్నాయి? ఎస్, E1, E2, E7. సో సేమ్ ఎడ్జెస్ అంటే వీటిని జాయిన్ చేస్తూ ఏ ఎడ్జెస్ అయితే ఉన్నాయో G1లో అవే ఎడ్జెస్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో అలాగే నేను ఇంకో ఇండ్యూస్డ్ సబ్గ్రాఫ్ మనం డ్రా చేయొచ్చు. ఏంటది అంటే, ఇఫ్ ఐ టేక్ ద వర్టిసెస్ ఏ, ఎఫ్ అండ్ బి తీసుకున్నాను అనుకోండి. ఏఎఫ్బిని జాయిన్ చేస్తూ మన గ్రాఫ్ జీలో ఏ ఎడ్జెస్ ఉన్నాయి? ఎస్, ఏ టు బిని జాయిన్ చేస్తూ ఎడ్జ్ E1 ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ అనే ఎడ్జ్ కూడా తీసుకున్నాను. ఓకే, సో ఏఎఫ్ని జాయిన్ చేస్తూ మనకి ఇంకో ఎడ్జ్ ఉంది. ఏంటది? E6 ఉంది. సో ఇలా గీసి వదిలేసాను అనుకోండి. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇండ్యూస్డ్ సబ్గ్రాఫ్ బికాజ్ ఆల్ ద ఎడ్జెస్ అన్నీ అంటే ఈ ఏబిఎఫ్ఈని కలుపుతూ ఉన్న ఎడ్జెస్ జీలో ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ అన్నీ లేవు. అవునా, E1 ఉంది, E6 ఉంది, బట్ F టు ఈకి కనెక్షన్ ఉంది. మెయిన్ గ్రాఫ్లో జీకి ఎఫ్ నుంచి ఈకి కనెక్షన్ ఉంది. మనం ఇక్కడ కనెక్షన్ ఇవ్వకుండా వదిలేస్తే ఇట్ ఈజ్ నాట్ ఏ ఇండ్యూస్డ్. సో ఇక్కడ ఏవైతే ఎడ్జెస్ ఉంటాయో మనం తీసుకున్న వర్టిసెస్ని జాయిన్ చేస్తూ ఏ ఎడ్జెస్ అయితే ఉంటాయో ఆ ఎడ్జెస్ అన్నీ ఇక్కడ కూడా ఉండాలి. ఇక్కడ ఏ ఎడ్జెస్ ఉంటాయో ఇక్కడ కూడా అవే ఎడ్జెస్ ఉండాలి. అప్పుడే అది ఇండ్యూస్డ్ అవుతుంది. సో ఇట్ ఈజ్ నాట్ అన్ ఇండ్యూస్డ్ అంటిల్ యూ జాయిన్ అన్ ఎడ్జ్. ఏంటది? జాయిన్ చేయాలి. ఏంటా ఎడ్జ్? E5. ఓకే, సో ఇంకా బి నుంచి ఈకి ఎడ్జ్ ఉందా? ఎస్, బి టు ఈ ఎడ్జ్ ఉంది. సో ఏంటది? E7 ఉంది కదా. సో నౌ ఇట్ ఈజ్ అన్ ఇండ్యూస్డ్ సబ్గ్రాఫ్స్. అంటే మనం తీసుకున్న వర్టెక్స్ సెట్ ఆఫ్ H2 ఏదైతే ఉందో, వాట్ ఆర్ ద వర్టిసెస్? ఏ, బి, ఈఎఫ్. ఈ వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని జాయిన్ చేస్తూ ఉన్న ఎడ్జెస్ అన్నీ కూడా మన మెయిన్ గ్రాఫ్లో ఏమున్నాయో అవన్నీ కూడా ఇందులో కూడా ఉండాలి. ఏ ఒక్క ఎడ్జు వదిలేయకూడదు. అప్పుడే ఇవి ఇండ్యూస్డ్ సబ్గ్రాఫ్ ఆఫ్ G.
ఓకే, ఇక్కడ H2 అనేది ఇండ్యూస్డ్ సబ్ గ్రాఫ్ అవుతుంది. H1 ఈజ్ ఆల్సో ఇండ్యూస్డ్ సబ్ గ్రాఫ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇండ్యూస్డ్ సబ్ గ్రాఫ్. ఓకే, సో ఎడ్జ్ డిలీటెడ్ సబ్ గ్రాఫ్ అంటే ఏంటంటే ఇఫ్ ఎ సబ్సెట్ ఎస్ ఆఫ్ ఎడ్జ్ సెట్, సో మనకి మెయిన్ గ్రాఫ్లో ఉన్న ఎడ్జ్ సెట్ ఉంటుంది కదా, గ్రాఫ్ జీకి ఎడ్జ్ సెట్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ సెట్కి ఒక సబ్సెట్ తీసుకుంటే, ఓకే, ఇఫ్ ఏ సబ్సెట్ ఎస్ ఆఫ్ ఎడ్జ్ సెట్ ఈ అనేది ఇక్కడ ఏంటి, ఎడ్జ్ సెట్ ఆఫ్ జీ. ఓకే, ఈజ్ ఎనీ ఎడ్జ్ సెట్ ఆఫ్ జీ. ఈ ఎడ్జ్ సెట్లో నుంచి ఒక సబ్సెట్ తీసుకుంటే ఫ్రమ్ ఏ గ్రాఫ్ జీ ఈజ్ deleted. Okay, if a subset S of edge set G is deleted, the resulting subgraph is called an edge deleted subgraph of G. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఒక గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఆ గ్రాఫ్కి ఏవైతే ఎడ్జ్ సెట్స్ ఉంటాయో, వాట్ ఆర్ ద ఎడ్జ్ సెట్ ఆఫ్ G? E1, E2, E3, E4, E5, E6, మొత్తం 6 ఎడ్జెస్ ఉన్నాయి. సో ఇందులో నుంచి ఇక్కడ చూడండి, డ్రా ద ఎడ్జ్ డిలీటెడ్ సబ్ గ్రాఫ్స్. సో ఎడ్జ్ డిలీటెడ్ సబ్ గ్రాఫ్ జీ అనే గ్రాఫ్ తీసుకొని అందులో నుంచి వీఆర్ డ్రాయింగ్ 3 డిఫరెంట్ గ్రాఫ్స్ విచ్ ఆర్ కాల్డ్ ఎడ్జ్ డిలీటెడ్ సబ్ గ్రాఫ్స్. ఇక్కడ చూడండి, G మైనస్ E1. సో మన గ్రాఫ్లో నుంచి E1 డిలీట్ చేస్తే రిజల్టింగ్ గ్రాఫ్ ఏమొస్తుంది, దాన్ని మనం ఒక సబ్ గ్రాఫ్ H1గా అనుకుందాం. సో ఏంటది, E1 డిలీట్ చేస్తే మనకి E1 ఎడ్జ్ డిలీట్ అయిపోతుంది. సో మనకి ఇంకేముంటుంది, ఫస్ట్ వీల్ డినోట్ ద వర్టిసెస్ B, A, B, C, D, E, F. సో E1 ఒకటి డిలీట్ చేసాం కాబట్టి మిగిలిన ఎడ్జెస్ ఉంటాయి, మనకి మిగిలిన ఎడ్జెస్ ఉంటాయి. ఒక E1 తప్ప అన్ని ఎడ్జెస్ డ్రా చేసుకోవచ్చు. వాట్ ఆర్ దే? యా, ఆఫ్ కోర్స్ ఇంటర్నల్ వర్టిసెస్ కూడా ఉన్నాయి, మనం ఇక్కడ డినోట్ చేయలేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డినోట్ దీస్ ఎడ్జెస్ ఆల్సో. ఓకే, ఓకే, సో E1 డిలీట్ చేసాం కాబట్టి ఈ గ్రాఫ్లో E1 ఉండదు. ఓకే, దిస్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ ఎడ్జ్ డిలీటెడ్ సబ్ గ్రాఫ్. ఓకే, అలాగే మనం G మైనస్ E2 కూడా డ్రా చేయొచ్చు. వాట్ ఈస్ దట్? గ్రాఫ్ జీలో నుంచి E2 అనే ఎడ్జ్ డిలీట్ చేయగా వచ్చిన గ్రాఫ్ని H2 అనుకుందాం. ఇట్ ఈస్ ఎ సబ్ గ్రాఫ్. సో E2ని డిలీట్ చేసినప్పుడు మనకి ఏముంటాయి, ఫస్ట్ వర్టిసెస్ డినోట్ చేసి పెట్టుకోండి. సో A, B, C, D, E, F. ఓకే, సో మనకి ఇక్కడ E2 డిలీట్ అయిపోయింది. E2 తప్ప మిగిలిన అన్ని ఎడ్జెస్ డ్రా చేస్తాం. ఓకే, okay, E2 we deleted from graph G. So this is also a subgraph. సో అలాగే Gలో నుంచి E3 డిలీట్ చేసి కూడా ఇంకో గ్రాఫ్ గీయొచ్చు. ఏంటది? Gలో నుంచి E3 డిలీట్ చేస్తే మనకి ఫస్ట్ వర్టిసెస్ డినోట్ చేయండి. A, B, C, D, E, F. ఓకే, we deleted edge E3 కదా, సో దీన్ని గ్రాఫ్ H3 అనుకుందాం, సబ్ గ్రాఫ్ H3 అనుకుందాం. సో ఇప్పుడు మనకి E3 తప్ప అన్ని ఎడ్జెస్ ఉంటాయి. E3 తప్ప అన్ని ఎడ్జెస్ మనం డ్రా చేయొచ్చు. ఓకే, E3 ఒకటి మిస్ అయింది. ఓకే, దిస్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ దీస్ 3 గ్రాఫ్స్ H1, H2, H3, దీస్ 3 ఆర్ కాల్డ్ ద ఎడ్జ్ డిలీటెడ్ సబ్ గ్రాఫ్స్. అలాగే వర్టెక్స్ డిలీటెడ్ సబ్ గ్రాఫ్ అంటే ఏంటంటే ఇఫ్ ఏ సబ్సెట్ U ఆఫ్ ఎ వర్టెక్స్ సెట్ V ఆఫ్ G and all the edges incident on the elements of U of G are deleted from a graph G, then the resulting subgraph is called vertex deleted subgraph of G. అంటే ఏంటి అంటే మన గ్రాఫ్ Gకి ఉన్న వర్టెక్స్ సెట్లో నుంచి కొన్ని వర్టిసెస్ తీసామనుకోండి. వర్టెక్స్ తీసినప్పుడు ఇక్కడ చూడండి, వర్టెక్స్ తీసినప్పుడు దానిపైన ఇన్సిడెంట్ అయ్యే ఎడ్జెస్ కూడా వెళ్ళిపోతాయి.
అవునా. నేను బి అనే వర్టెక్స్ తీసాను అనుకోండి, బి పైన ఇన్సిడెంట్ అయ్యే ఎడ్జెస్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. E1 డిలీట్ అవుతుంది, E3 డిలీట్ అవుతుంది, ఇంకొక ఎడ్జ్ ఉంది, ఇది కూడా డిలీట్ అవుతుంది. ఓకే, అదే ఎడ్జ్ డిలీట్ చేసినప్పుడు ఎడ్జ్ మాత్రమే డిలీట్ అవుతుంది, బట్ వర్టెక్స్ డిలీట్ చేసినప్పుడు దానిపైన ఇన్సిడెంట్ అయ్యే ఎడ్జెస్ కూడా డిలీట్ అవుతాయి. సో అందుకే ఇక్కడ మనకి చెప్తున్నాడు వాట్ ఈజ్ వర్టెక్స్ డిలీటెడ్ సబ్ గ్రాఫ్ అంటే, ఏవి డిలీట్ చేస్తే వచ్చిన గ్రాఫ్ని వర్టెక్స్ డిలీటెడ్ సబ్ గ్రాఫ్ అంటారు. ఇఫ్ సబ్సెట్ U of a vertex set V of G and the edges incident on that particular vertex or on the elements of UG, okay, are deleted from a graph G, then the resulting graph is called the vertex deleted subgraph. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం, పైనున్న గ్రాఫ్కే వర్టెక్స్ డిలీటెడ్ సబ్ గ్రాఫ్స్ వేద్దాము. సో పైన ఉన్న గ్రాఫ్ జీలో నుంచి నేను ఏ అనే వర్టెక్స్ తీసాను అనుకోండి, నాకు రిజల్టింగ్ గ్రాఫ్ G-A గ్రాఫ్ని నేను H1 అనుకుంటున్నాను. సో జీలో నుంచి ఏ తీసేస్తున్నాను, అంటే ఏ తీసేసినప్పుడు ఏ పైన ఇన్సిడెంట్ అయ్యే వర్టిసెస్ అన్నీ వెళ్ళిపోతాయి. E1 వెళ్ళిపోతుంది, E6 అండ్ ఇంకో లోపల ఉన్న ఒక ఎడ్జ్ ఇది కూడా వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వర్టెక్స్ డినోట్ చేద్దాం. B, C, D, E, F. ఓకే, ఇక్కడ ఏ తీసేసాం కాబట్టి మిగిలినవన్నీ జాయిన్ చేస్తాం. ఏ తీసినప్పుడు దానిపైన ఇన్సిడెంట్ అయ్యే ఎడ్జెస్ తీసేస్తాము. సో ఎఫ్ నుంచి సికి ఉన్న కనెక్షన్ అలాగే ఉంటుంది, అండ్ బి నుంచి ఈకి కనెక్షన్ అలాగే ఉంటుంది, అండ్ అంతే. ఓకే, ఏ మిస్ అయింది కాబట్టి ఇక్కడ ఏ టు ఈకి ఎడ్జ్ డిలీట్ అవుతుంది, ఏ టు బీకి ఎడ్జ్ డిలీట్ అవుతుంది, ఏ టు డీకి కూడా ఎడ్జ్ డిలీట్ అయిపోతుంది. సో మిగిలిన ఎడ్జెస్ ఇవి మాత్రమే, ఇది డిలీట్ చేసేసాం మనం. ఓకే, దిస్ ఈజ్ ద రిజల్టింగ్ సబ్ గ్రాఫ్ విచ్ ఈజ్ కాల్డ్ ద వర్టెక్స్ డిలీటెడ్ సబ్ గ్రాఫ్. అలాగే G-Bని డ్రా చేద్దాం. జీలో నుంచి బీని డిలీట్ చేయండి, వచ్చే గ్రాఫ్ని H2 అనుకోండి. సో బి అనే వర్టెక్స్ డిలీట్ చేస్తే ఇక్కడ చూడండి, E1 డిలీట్ అవుతుంది, E2 అండ్ లోపల ఇంకో ఎడ్జ్ ఉంది కదా అది కూడా డిలీట్ అయిపోయి ఈ పార్ట్ మాత్రమే వస్తుంది మనకి. ఏంటి ఆ పార్ట్ చూద్దాం. ఏ అనే వర్టెక్స్ ఉంటుంది. ఓకే, ఏ, సి, ఎఫ్, డి, ఈ. ఓకే, ఏ, సి, ఎఫ్, డి, ఈ ఇవి మాత్రమే ఉంటాయి, మిగిలినవన్నీ కూడా మనకి డిలీట్ అయిపోతాయి. ఓకే, దిస్ ఈజ్ ద వర్టెక్స్ బి డిలీటెడ్ గ్రాఫ్ H2. సో అలాగే మనం జీలో నుంచి ఈని కూడా డిలీట్ చేస్తూ ఇంకో గ్రాఫ్ని గీయొచ్చు. సో దట్ యూ ట్రై ఇట్ అవుట్. ఓకే, సో ఇక్కడ నేను వేస్తాను చిన్నగా G-E, దట్ యూ టేక్ ఇట్ యాజ్ H3, గ్రాఫ్ H3 అనుకుందాము. ఈ డిలీట్ చేస్తున్నాం, ఈ అనేది ఎడ్జ్ డిలీట్ చేసినప్పుడు ఈ పైన ఇన్సిడెంట్ అయ్యే ఈ ఎడ్జ్ డిలీట్ అవుతుంది, E4 అండ్ లోపల ఉన్న ఎడ్జ్ డిలీట్ అయిపోయి మనకి ఈ పార్ట్ ఉంటుంది. ఏంటది? సో జస్ట్ డ్రా హియర్. B, A, C ఉంటుంది, F ఉంటుంది, D ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇవి అవుట్లైన్ గీసేయండి, అంటే ఈ ఎడ్జెస్ అన్నీ ప్రజెంటెడ్. ఓకే, వీటి మధ్యలో ఉన్న ఎడ్జెస్ కూడా ప్రజెంటెడే. సో ఇకపోతే ఇక్కడ దీన్ని డిలీట్ చేసాం కాబట్టి ఈ కనెక్షన్స్ అన్నీ ఉండవు. ఓకే, సో దిస్ ఈజ్ G-E సబ్ గ్రాఫ్. ఓకే, సో ఇట్లా మనం ఎడ్జ్ డిలీటెడ్ వర్టెక్స్ డిలీటెడ్ సబ్ గ్రాఫ్స్ని వేసుకోవచ్చు ఒక గ్రాఫ్ ఇస్తే ఈజీగా.